పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో. అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ. లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి. సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి. ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మనకి ఇల్లొద్దమ్మా, వేరే ఇంటికి వెళ్ళిపోదాం. అభి, అవునమ్మా, దూరంగా వేరే ఇంటికి వెళ్ళిపోదాం. ఈ ఇంటికి ఏమైంది అభి? అంత బాగుంది కదా. లేదమ్మా, ఏమీ బాగోలేదు. చెల్లిని వాళ్ళు తీసుకెళ్ళడం బాలేదు, వాళ్ళ ఇంటికి రావడం బాలేదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే చెల్లి మనకు దూరం అవుతుందమ్మా. అలా ఏం కాదబ్బి. చెప్పింది వినమ్మా. ఇప్పటి వరకు నేను నిన్నేం అడగలేదు, మొదటిసారి అడుగుతున్నాను, కాదనుకు. అది కాదబ్బి, ఇంత మంచి ఇల్లు మనకెక్కడ దొరుకుతుంది? పనెవరిస్తారు? మీకు స్కూలు అన్నీ దొరుకుతాయమ్మా. మనం మంచిగా ఉంటే అందరూ మంచిగా ఉంటారు. మనకు మంచి ఇల్లు, నీకు మంచి ఉద్యోగం, మాకు మంచి స్కూలు అన్నీ దొరుకుతాయి. అది కాదురా అభి. నువ్వు ఎప్పుడూ అంటూ ఉంటావు కదమ్మా, నీకు మేము, మాకు నువ్వు అని. నీకు మేం దూరమైనా, మాకు నువ్వు దూరమైనా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో. అలాంటి పరిస్థితి రాకూడదంటే మనం దూరంగా వెళ్ళిపోవాలి. కావాలంటే మనం తాతయ్య వాళ్ళ ఊరెళ్దాం, ఈ ఇంట్లో మాత్రం వద్దు. అమ్మా, మనం వేరే ఇంటికి వెళ్ళిపోతామా? చెప్పమ్మా, ఇక ఇంట్లో ఉండమా? దూరంగా వెళ్ళిపోతామా? వెళ్ళాలి దివ్య. అన్నయ్య చెప్పాడు కదా, మనమంతా కలిసి ఉండాలి. ఎటైనా దూరంగా వెళ్ళిపోదాం. తన చూపులు చూస్తుంటే ఏదో పెద్ద సీక్రెట్ దాచిపెట్టినట్టుంది. ఏదీ దాచుకోకుండా మొత్తం చెప్పేయాలి. నేను దాచినాది వదలదు. ఆ చూపు చూడు, తోడేలు చూసినట్టు ఎట్టా చూస్తుందో. అంకుల్ రాలేదే? ఆయనకి జ్వరం తగ్గలేదమ్మా. అంతా ఓకే కదా? ఓకే అయినా కాకపోయినా నువ్వేం చేయగలవమ్మా? మీరు నన్ను పరాయి మనిషిలా చూస్తున్నారు. లేదమ్మా, నిన్ను నా సొంత కూతుర్లా చూస్తున్నాను.
కానీ సొంత కూతురునైతే కాదు కదా. అదేంటి నిత్య, మా స్వప్న కంటే కూడా నీకే ఎక్కువ సర్వీస్ చేస్తున్నాం కదా నేను మా ఆయన. చీటింగ్ కూడా చేస్తున్నారు. మాకు తెలిసింది నీకు కూడా తెలిసాక అది చీటింగ్ ఎలా అవుతుందమ్మా? పోనీ సీక్రెట్ అనుకోండి, నా దగ్గర ఎందుకు దాచారు? నువ్వు దాచావు కదమ్మా. సరే, ఏదో చెప్తాను అన్నారు కదా, చెప్పండి. నీకు కూడా తెలిసాక ఇంకా చెప్పేది ఏముంటుందమ్మా? నాకు తెలియంది ఏవైనా ఉంటే చెప్పండి. నీకేం తెలుసో నాకెలా తెలుస్తుందమ్మా? మీకు తెలిసింది చెప్పండి. నీకు తెలిసిందే మేం చెప్పావనుకో అది నీకు బోరుగా ఉంటుంది. ముందు నీకెంత తెలుసో చెప్పమ్మా, ఇంకా తెలియాల్సినవి ఏమన్నా ఉంటే అప్పుడు చెప్తాను. ఇన్నాళ్ళు లేదు అనుకున్నది సడన్ గా ఇప్పుడెలా వచ్చింది? అదే నాకు అర్థం కావటం లేదమ్మా. ఏం జరిగిందో తెలీదు. మీకు తెలియకుండా ఎలా వస్తుంది? అదేంటమ్మా, మేమేదో ప్లాన్ చేసి రప్పించినట్టు. ఇది ఖచ్చితంగా మీ ప్లానే. ఇలా చెయ్యాలని మీ మనసులో ఉంది. మనుషులు మేమేం చేయగలమమ్మా? ఇలాంటి అద్భుతాలు దేవుడు మాత్రమే చేయగలడు. అంటే నా పెళ్లిని దేవుడు చేయాలంటున్నారా? పెళ్ళా? మీరు మీ కూతురికి జైతో పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నావమ్మా? స్వప్నకి జైకి పెళ్లి చెయ్యాలని చూస్తే నేను ఊరుకుంటానా? ఓ, దీనికి తెలిసింది నిజమా? ఆవేశపడకమ్మా. నీకు తెలిసింది సగం నిజమే. పూర్తి నిజం ఏంటంటే నీకు స్వప్న అడ్డు రాదు. దాని ఆశల్ని తుంచేసి మేం వెనక్కి పంపిస్తాం, సరేనా? ఇదే కదా మీ సీక్రెట్. అబ్బా, అంతా చెప్పేశాం కదమ్మా, ఇంకా సీక్రెట్ ఏంటి? మీరు ఏం చేసినా నాకు తెలిసిపోతుంది. నా నుంచి మీరు ఏ రహస్యాన్ని దాచలేరు. బీ కేర్ఫుల్. దివ్యకి త్వరగా జైతో నా పెళ్లి గురించి మాట్లాడమని చెప్పండి. ఏమండి, చెప్పవే. నిజమేంటో నిత్యకి ఇంకా తెలీదు. ఇప్పుడేమైందో తెలుసా? అది జరిగింది. నిత్య చాలా తెలివైంది అనుకున్నాను కానీ మరీ ఎంత తెలివి తక్కువదనుకోలేదు చంద్రిక. మంగ గురించి నోరు విప్పకుండా మ్యాటర్ స్వప్న దారి పట్టించావు. ఇప్పుడు దాన్నించి తప్పించుకున్నా మంగను ఎన్నో రోజులు దాచలేం. ఆ చారీగాడు చూసేలోపు మంగని వేరే ఇంటికి షిఫ్ట్ చేయాలి. వెంటనే వెళ్ళి మంగని కలుద్దాం. మీరొచ్చేయండి. మంగ మనల్ని గుర్తుపడితేనో? అబ్బా, గతం మర్చిపోయిందిగా, ఎలా గుర్తుపడుతుంది? వెళ్ళి ఒకసారి కలుద్దాం. పరిస్థితుల్ని బట్టి ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. త్వరగా రండి. I am Nitya Srinivas.
ఇందాకటి నుంచి తెగ ఆలోచిస్తుంది. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామని అభి అన్నందుకు బెంగపడుతుందా? దివ్య, ఏంటే అంతలా ఉలికి పడ్డావు? ఏమైంది? మరి అది నీకొకటి చెప్పాలమ్మా. ఏం చెప్పాలి? నిన్న నేను ఆ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా. వెళ్ళావు? అక్కడ నేను ఒకటి చూశానమ్మా. ఏం చూసావు? నిన్ను చూశానమ్మా. ఏంటి నన్ను చూసావా? నిన్ను అంటే నిన్ను కాదు. మరి అప్పుడు నువ్వు ఇలా లేవు. ఎలా ఉన్నాను? వేరేలా ఉన్నావు. వేరేలా అంటే? చీర కట్టుకోలేదు, జడ వేసుకోలేదు, బొట్టు పెట్టుకోలేదు. ఇంకా ఇంకా ఏంటి? నువ్వు కొత్తగా ఉన్నావమ్మా. అయితే అది నేను కాదు. నేనైతే చీర కట్టుకుంటాను, జడ వేసుకుంటాను, బొట్టు పెట్టుకుంటాను. అవునమ్మా, కానీ తను అచ్చం నీలానే ఉంది. ఎవరు? ఆ ఇంట్లో నేను చూసిన ఆంటీ. ఉమ్, నాలా ఉండటం ఏంటి? ఆ ఆంటీ నీలా చీర కట్టుకోలేదు, బొట్టు పెట్టుకోలేదు, జడ వేసుకోలేదు, కానీ కళ్ళు, ముక్కు, మొహం అంతా నీలానే ఉంది. నీ మొహం. నేను నిన్నంతా ఇక్కడే ఉంటే అక్కడెలా ఉంటాను? అది ఇంకోలా. కలేవైనా కన్నవా? కల కాదమ్మా, అక్కడ నీ ఫోటో కూడా చూశాను. నా ఫోటో చూసావా? కానీ తర్వాత చూస్తే అక్కడ ఫోటో లేదు. కావాలంటే ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళి చూద్దాం. నీలా ఉంటే ఆంటీని అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు. హ్మ్? దొంగ, మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడానికి ఇదో ఎత్తా? లేదమ్మా, నిజంగానే. ఇదిగో, అన్నయ్య విన్నాడంటే కోప్పడతాడు. ఇక ఆ ఇంటి గురించి మర్చిపోయి బుద్ధిగా చదువుకో, సరేనా? అమ్మ లాంటి ఆంటీని, అమ్మ ఫోటోని చూశానంటే అమ్మ నమ్మదేంటి? రేయ్ పౌడరు, నీకిదే చెప్తున్నాను. ఇక్కడ కనుక నువ్వు నోరు జారేవనుకో నీ నోళ్లకు కోసేస్తాను. నోరు జారుతుంది ఎవరే? భర్త అనే గౌరవం కూడా లేకుండా ఒరే గిరి అంటున్నావు. తప్పైపోయింది, క్షమించమని వేడుకుంటున్నావా? నేనెంత తిట్టినా నీ ఆయుష్ గట్టిగా ఉండాలని కోరుకుంటున్నాను. మెళ్ళో తాళి, నుదుట స్టిక్కరు లేకపోతే నేను మరీ డీగ్లామర్ అయిపోను. ఎవరు? మేమమ్మా జై అంకుల్ ఆంటీలం. భలేవారే, మీరు తెలియకపోవడం ఏమిటి? మా వారెప్పుడూ మీ గురించే చెబుతూ ఉంటారు. చూసావా చంద్రిక, చారి పై కనిపించడు గాని మనమంటే భక్తి, గౌరవం. అబ్బే, మీ గురించి గౌరవంగా ఏమీ చెప్పలేదండి. ఆ ఇంట్లో పని పాట లేనిది మీ ఇద్దరే అని చెబుతూ ఉంటారు. ఇంతకీ ఇలా వచ్చారేమిటి?
మా వారు ఇంట్లో లేరు. చారీగాడు లేడు కాబట్టి వచ్చాం. ఆ? ఏమిటి? చారీ మా ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఎలా ఉంటారని అడుగుతున్నారు. ఓ అవునా? ఇంతకీ మా ఇంటికి ఎందుకు వచ్చారు? మేము వచ్చింది మీ ఇంటికి కాదు, మంగ ఇంటికి. ఆ? మంగా? రే పౌడరు, మంగళప్రదమైన ఇంటికి వచ్చాము అంటున్నారమ్మా. అవునమ్మా, దివ్య వాళ్ళు ఉండేది అటువైపే కదా? అవునండి. ఆ పిల్ల జైసారికి బాగా కనెక్ట్ అయిపోయిందట కదా? ఎందుకు అవదో, రక్త సంబంధం కదా. ఆ? రక్త సంబంధమా? టీవీ సీరియల్ అమ్మా. మా వారికి ఆ సీరియల్ అంటే చాలా ఇష్టం, రోజు చూస్తారు. సీరియల్ కి జైసార్ దివ్యకి కనెక్ట్ అవ్వడానికి సంబంధం ఏమిటి? కదమ్మా, ఏ సంబంధం లేదు, అంత ఉత్తుదే. వాళ్ళు అసలు తండ్రి కూతుళ్లే కాదు. ఆ? తండ్రి కూతుళ్ళా? అదేనమ్మా, ఆ సీరియల్లో వాళ్ళు అత్తాకోడళ్ళు కాదు, తల్లి కూతుళ్ళు. మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. కొన్ని అంతేనమ్మా, అర్థం కావు. అర్థం చేసుకోవాలి, బాగా లోతుగా ఆలోచిస్తే. రే పౌడరు, ఇప్పటిదాకా నువ్వు వాగింది చాలు, ఇంకా తనకి హింట్ ఇవ్వకు. సైలెంట్ కొండు. సరేనమ్మా, మేము జానకిని కలవటానికి వచ్చాం, వెళ్ళొస్తాం. పదండి. ఏమిటో పని పాట లేని వీళ్లతో నేను పని మానేసి మాట్లాడాను. ఒరే పౌడరు, నీ కాళ్ళకి దండం పెడతాను. ఆ మీనాక్షి ముందు వాగినట్టు మంగ ముందు నోరు జారకురా. అవి ఇవి చెప్పి మంగకి గతం గుర్తు చేసావనుకో, నువ్వు గతమైపోతావు. అంటే నన్ను మర్డర్ చేస్తావా? నేను చెయ్యను, నిత్య చేస్తుంది. పదండి. హాయ్ అభి, హౌ ఆర్ యూ? అభి, మీ చెల్లిని తీసుకెళ్ళడానికే వాళ్ళు వచ్చారు. దివ్య, నువ్వు ఇంట్లోకి వెళ్ళు. మా చెల్లి మీతో రాదు, నేను పంపించును. మేం దివ్య కోసం రాలేదబ్బి, మీ అమ్మతో మాట్లాడాలని వచ్చాం. మా అమ్మతో మీరేం మాట్లాడాలి? అంటే జయంకుల్ రోజు మీ దివ్యని ఇంటికి తీసుకెళ్తున్నాడు కదా, దివ్యని పంపించొద్దని మీ అమ్మతో చెబుతాం. సరే, ఇక్కడే ఉండండి, మా అమ్మని పిలుచుకొస్తాను. అంతా ఉత్తిదే దివ్య, నిన్ను జయ అంకుల్ దగ్గరికి పంపించమని మీ అమ్మని అడగటానికి వచ్చాం. అలా చెప్పావేంటి చంద్రిక? లేకపోతే మీ రబ్బీకి చెప్పింది దివ్య జైకి చెప్తే వాడు మనల్ని చంపేస్తాడు. అమ్మో, అబ్బో, అవును కదూ. అమ్మా, పౌడర్ ప్రసాద్ అంకుల్, చంద్రిక ఆంటీ వచ్చారు. వాళ్ళెవర్రా? మొన్న మేము వెళ్ళాం కదా, వాళ్ళ మావయ్య అత్తయ్య. వాళ్ళెందుకొచ్చారు?
द्वयचलनम् विन्ध्यामेरु प्रकम्पनम् विध्वंसान्वितरचनम् साक्ष्यं विशाल गगनम्